ఈ వయసులో కూడా ఆయన పదే పదే మనకు రాష్ట్ర ప్రజలు మనకు తీర్పిచ్చిందే అభివృద్ధి చేస్తామని, లేకపోతే అవును. వాళ్ళకేదో మేలు చేస్తామని. ఆయన అంతేగాని మనం వ్యక్తిగత కక్షలకు పోవద్దు, వ్యక్తిగతంగా మనం ఎవరిని విమర్శించొద్దు అని ఆయన అంత స్పష్టంగా, అంత ఓపికగా చెప్తున్నా కూడా, వీళ్ళు మాత్రం ఏదో చాక్లెట్ ఇచ్చిపోయాడు, లేకపోతే ఈయనేం చేయలేడు, ఈయన ముసలోడు. అంటే ఎవరు ముసలోళ్ళు అవ్వరా? లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆయనే ఆయన పిచ్చి మాటలండి. ఆ! పిచ్చి మాటలు అవేమి ఏంటంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటాం. హ్మ్. నిన్న మొన్న వీడియో చూశాను. ఎవరు చద్దన్నం ఇచ్చారు, మగది ఇచ్చారు, ఇది ఇచ్చారు. హ్మ్. అసలు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ఎటువంటి అపరిస్థితి లేకుండా జరిగినాయి. మీరు అవును. చూడండి. అవును. మొదటి నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు. అట్లాంటిది వాళ్ళు అక్కడ కూడా హ్మ్. అలా చేశారు, ఇలా చేశారు, అలాంటి అన్నం పెట్టారు, ఇలాంటి అన్నం పెట్టారు అని చెప్పి ఏదో ఒకటి విషయం చెప్పడానికి ప్రయత్నం చేశారండి. అంటే అలా వాళ్ళు భోజనం చేయడానికి వచ్చారంటారా? లేకపోతే అందులో పార్టిసిపేట్ అవుదాం మనం అంత పెద్ద కార్యక్రమం. వాళ్ళు వచ్చింది ఏదో ఒకటి పట్టుకుని విమర్శ చేయడానికి. విమర్శ అది కూడా సద్విమర్శ కాదు. సద్విమర్శ ఎప్పుడు మంచిదే. ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఆ! విమర్శలేదు. కావాలని తెలుస్తాంది కదండి. అవును. ఒక్కళ్ళు కూడా అక్కడ మాకు ఏర్పాట్లు బాగాలేదనలేదు, హ్మ్. భోజనం బాగాలేదనలేదు, ఏం అనలేదు. హ్మ్. అలాంటిది ఒకడు వీడియో పెట్టుకున్నామంటే అర్థం ఏంటి?